మహాభారతంలోని పలు అంశాలను వనజ బరుసాని ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే పాండవులు 5 ధృతరాష్ట్రుడి యొక్క రాజభవనంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతూ ఉన్నారు. తన కొడుకులు, తమ్ముని కొడుకులు అనే భేదభావం ఏమాత్రం లేకుండా అందరినీ రాజకుమారులకు మళ్ళీనే ఆదరించాడు అంబికేయుడు. అయితే హస్తినాపురం చేరినాక పాండవులకు కూడా వేదోక్త సంస్కారాలన్నీ జరిపించబడ్డాయి. పాండవులు, కౌరవులందరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ పెరుగుతూ ఉన్నారు. అందరికంటే కూడా ఎక్కువ భోజనం చేయడం వల్ల భీముడికి మృష్టభోజనుడని, అదేవిధంగా వృకోదరుడు అని పిలువబడుతూ ఉండేటువంటి వాడు భీముడు. అయితే కురుపాండవ క్రీడా సమయాల్లో, పరుగు పందాల్లో, పాదఘటన క్రీడలలో భీమసేనుడు కురుకుమారుల్ని తన పాదాలతో మర్దించేసేటువంటి వాడు. కౌరవులందరినీ పట్టుకొని పాండవుల తలలతో వారి యొక్క తలలను ఢీకొట్టేవాడు. ఇంకా వాళ్ళందరినీ పట్టుకొని నేలకు కొట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేల మీద ఈడ్చేసేటువంటి వారు. ఇంకా అనేక రకాలుగా బాధ పెడుతూ ఉండేటువంటి వాడు. కానీ ఈ బాధలన్నీ కూడా భీముడు చెయ్యాలని చేయలేదు, బాల చాపల్యం వల్ల మాత్రమే సాగించేవాడు. కానీ అవి కౌరవులకు నచ్చలేదు. అవి దుర్యోధనుడి గుండెల్లో ఆరని ద్వేషాగ్నులను రగిలించాయి. అతి బలిష్ఠుడైనటువంటి ఆ భీముణ్ణి ఎలాగోలా అంతం చేయాలి అనుకున్నాడు. అందుకే దుర్యోధనుడు అనేక పన్నాగాలను పన్నాడు. పాండవుల మీద పగ పెంచుకున్నటువంటి దుర్యోధనుడు ఇంకా ఉదక క్రీడనము అనే దాన్ని ఏర్పాటు చేసి జలక్రీడలకు రమ్మని పాండవులను ఆహ్వానించాడు. అక్కడ ఆడి పాడి అందరూ అలసిపోయి నిద్రపోయిన తర్వాత భీముణ్ణి గంగా నదిలోకి తోసేశాడు. మెలకువ వచ్చినటువంటి భీముడు కట్లు తెంచుకొని పైకి వచ్చేశాడు. తర్వాత అనేక విధాలుగా భీముణ్ణి బాధ పెట్టారు కౌరవులు. పాములచే కరిపించబోయారు. అప్పుడు భీముడు పాములన్నిటినీ చంపేశాడు. అన్నంలో విషం కలిపి పెట్టారు. పెట్టి అతడు మత్తుగా ఉన్నప్పుడు గంగలోకి విసిరివేశారు. అలా విసిరివేయబడ్డటువంటి భీముడు సరాసరి నాగలోకంలో పడ్డాడు. నీటి స్పర్శ వల్ల అతడిలో ఉన్నటువంటి విషం కూడా విరిగిపోయింది. ఎవరో పరాయివాడు వచ్చాడని తలచినటువంటి పాములు వచ్చి భీముడిని కాటువేయబోయాయి. కానీ భీముడు వాటినన్నిటినీ చంపివేశాడు. ఆ ధాటికి తట్టుకోలేక సర్పాలన్నీ అక్కడి తమ ప్రభువైనటువంటి ఆర్యకుడికి చెప్పుకున్నాయి. అతడు వచ్చి భీముడిని చూసి ఎంతో ఆనందించాడు. కుంతికి కన్న తండ్రి అయినటువంటి శూరసేనుడికి ఆర్యకుడు తాతగారవుతారు. ఆ బాంధవ్యంతో తన మునిమన్మరాలైనటువంటి కుంతి కొడుకును ఇట్టే పోల్చేసుకొని అతడికి బలవర్ధకమైనటువంటి రసాన్ని ఇవ్వవలసిందిగా నాగులకు ఆజ్ఞాపించాడు. 8 కుండల రసాన్ని 8 గుటకల్లో తాగేసి 8 రోజుల పాటు అక్కడే నిద్రపోయి 9వ రోజున లేచాడు భీముడు. ఆర్యకుడిచ్చినటువంటి తెల్లని దుస్తులను ధరించి, తెల్లని పూలమాలలు ధరించి నాగులు గంగానది తీరాన దింపగా మెల్లగా నగరానికి వెళ్తూ ఉన్నాడు. అప్పటికే భీముడు జాడ తెలియక కలవరపడుతున్నటువంటి కుంతీదేవి, యధిష్ఠిరులు రహస్యంగా వచ్చినటువంటి భీముని చూసి ఎంతో ఆనందించారు. జరిగిందంతా చెప్పారు అన్నయ్యకి, అమ్మకి. అయినా కానీ సరే, ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పకు, ఏమీ తెలియని వాడిలాగానే ఉండు అని హితువు చెప్పాడు ధర్మరాజు. అన్నయ్య చెప్పినట్లే నడుచుకోమంది కుంతి. అలా రోజులు దొర్లిపోతూ ఉన్నాయి. కురుపాండవులకు అస్త్రవిద్య నిమిత్తమై కృపాచార్యులను, ద్రోణాచార్యులను నియమించాడు భీష్ముడు. ఆ సమయంలో అసలు కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు శరద్వతుడనే మహా ధన్వంతరీ కుమారుడు. తండ్రి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. శంతనుడి కాలం నుండి పరిచయం వలన భీష్ముడు కృపాచార్యుని గురువుగా వరించి తన ఆస్థానంలో చేర్చాడు. భరద్వాజ మహర్షి ఒకసారి ఘృతాచి అనే ఆమె యొక్క అందాలకు చెలించిపోయాడు. ఆ కారణంగా రేతస్సు పడిపోయింది. ఆ రేతస్సు ద్రోణం అనే యజ్ఞ పాత్రలో ఉంచాడు భరద్వాజ మహర్షి. అనతి కాలంలోనే ఆ పాత్ర నుండి ఒక శిశువు జన్మించాడు. ద్రోణం నుండి పుట్టినందువల్ల ద్రోణుడు అని పేరు పెట్టి పెంచాడు భరద్వాజ మహర్షి. ద్రోణాచార్యుని పుట్టుక కూడా మరి నేటి విజ్ఞానానికి, సైన్స్కు ఇప్పటికి కూడా సవాలు విసురుతూనే ఉంది. బాలుడేంటి, రేతస్సు కుండలో పెడితే
పెరగడం ఏంటి అంటే ఇప్పటికి కూడా అటువంటి టెక్నాలజీ రాలేదని చెప్పవచ్చు. అయితే ఈ ద్రోణుడు ద్రుపదుడు కూడా ఇద్దరు ఒకేసారి విద్యను అభ్యసించారు. కొంతకాలానికి ద్రుపదుడు విద్య చాలించి రాజ్యానికి వెళ్ళి రాజయ్యాడు. అయితే ద్రోణుడు తర్వాత కూడా శస్త్రాస్త్ర విద్యలన్నిటినీ కూలంకషంగా నేర్చుకొని కృపాచార్యుడి చెల్లెలైనటువంటి కృపిని వివాహమాడాడు. అప్పుడు వారికి ఒక సంతానం కలిగింది. అతడే అశ్వత్థామ. మరి సంతు పెరిగింది కానీ సంపాదన పెరగలేదు ద్రోణుడికి. అందుకే తన బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడు ఇప్పుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ ద్రుపదరాజును ఆశ్రయించడానికని వెళ్ళాడు. కానీ ద్రుపదరాజు ద్రోణుడిని చూసినప్పటికి కూడా గుర్తించనట్లుగా నటించి పరాభవించాడు. అవమాన భారంతో కృంగిపోయాడు ద్రోణుడు. అప్పుడు తన భార్యాబిడ్డలందరినీ తీసుకొని హస్తినాపురం వచ్చి కృపాచార్యుని ఇంటికి చేరాడు. పాండవ ధార్తరాష్ట్రులు ఒక రోజున బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఆ బంతి అక్కడ ఉన్న లోతైన నూతిలో పడిపోయింది. దాన్ని బయటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక ఆ కుమారులందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. అదే వేళకు ధనుర్బాణాలతో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ద్రోణుడు వారిని ఓదార్చి ఆ బంతిని బాణాలతో తీస్తానని చెప్పాడు. ద్రోణుడు ముందుగా ఒక బాణం బంతికి గుచ్చుకునేలా వేశాడు. అనంతరం ఇంకొక బంతిని తీసి మొదటి బాణం యొక్క పుంకానికి తగిలేటట్లుగా కొట్టాడు. అలా బాణంపై బాణం గుచ్చుకునేలా కొన్ని బాణాలు వేయగానే ఆఖరి బాణం చేతికి అందింది. జాగ్రత్తగా దానికి వెలికి తీసి ఆ బాలురకు ఇచ్చాడు ద్రోణుడు. అది చూసినటువంటి ఆ పిల్లలు ఎంతో అద్భుతపడి ద్రోణుడిని భీష్ముడి వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పటికే ద్రోణుడి ప్రఖ్యాతిని విన్నటువంటి భీష్ముడు అతడిని ఎంతో గౌరవించి అతని కథనంతా విని నిట్టూర్చాడు. అపారమైనటువంటి ధనరాశులనిచ్చి కురుపాండు కుమారులకు అస్త్రాచార్యునిగా నియమించాడు. అంతటితో ద్రోణుడు కౌరవ ఆస్థానంలో అస్త్రాచార్యునిగా కుదురుకున్నాడు. అలా ఉండగా కొంతకాలానికి ద్రోణుడు ఒకనాడు రాజపుత్రులందరినీ సమావేశపరిచి, నాయనా, నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నాకు ఒక దుర్లభమైనటువంటి ఒక కోరిక ఉంది. దాన్ని మీలో ఎవరైనా తీరుస్తారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ మౌనంగా ఉండిపోయారు. అర్జునుడు మాత్రం చివ్వున లేచి, పరశురాముడంతటి గురువుగారు మీరు, మీ అనుగ్రహమే గనక సిద్ధించినట్టయితే మీ మనోవాంఛ ఎంత గొప్పదైనా సరే నేను తీరుస్తాను అన్నాడు. ఆ మాటకి ద్రోణాచార్యుడి యొక్క హృదయం ఆర్తమైపోయింది. అర్జునుడిని తన హక్కున చేర్చుకున్నాడు. ఆ సమయంలోనే ధార్తరాష్ట్రులతో కలిసి విద్యాభ్యాసం చేస్తున్నాడు రాధేయుడు. రాధేయుడు అంటే కర్ణుడు. అయితే అతడికి అనునిత్యము అర్జునుడిని మించిపోవాలనే కోరిక ఉండేది. అదేవిధంగా ఇంకొక వ్యక్తికి కూడా అర్జునుడిని మించిపోవాలనే కోరిక ఉండేదన్నమాట. మరి వారెవరంటే ద్రోణాచార్యుడు కుమారుడైనటువంటి అశ్వత్థామ. ధనుర్విద్యలో అందరికంటే తానే ఘనుడవ్వాలని అతని యొక్క కోరిక. అయితే అనుకోకుండా ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా గాలికి దీపాలన్నీ ఆరిపోయాయి. చీకట్లోనే భోంచేశాడు అర్జునుడు. అప్పుడు అతడికి ఒక విషయం స్ఫురించింది. కారు చీకటిలో అలవాటు ప్రకారం ఎలా భోంచేశానో అలాగే అలవాటు చేసుకుంటే చీకటిలో కూడా లక్ష్యాన్ని ఛేదించవచ్చును అని అలా అనిపించడమే తడుగా చిమ్మ చీకటిలో నిలబడి శరప్రయోగాన్ని అభ్యాసించసాగాడు ఫల్గునుడు. అతని ధనుష్టంకార శబ్దాన్ని పసిగట్టిన అశ్వత్థామ అర్జునుడిని గెలవడం అసాధ్యమని నిశ్చయించుకున్నాడు. పార్థుడి యొక్క అభ్యాసపు దీక్షని లాఘవాన్ని చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు ద్రోణుడు. ప్రపంచంలో అతనిని మించిన దానుష్కుడు లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు అర్జునుడికి ద్రోణుడు. అలా ఉండగా అదే అడవి లోపట హిరణ్యధ్వనుడి కొడుకు ఏకలవ్యుడు విలువిద్యా పిపాసతో అతడు ఒకసారి ద్రోణుడిని అర్థించాడు, నాకు కూడా విలువిద్యను నేర్పమని. కానీ నిషాదులకు ఆ విద్య బోధించడం తగదని ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం బాధపడకుండా ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమ ఒకదాన్ని నిర్మించుకొని ఆ ప్రతిమనే ద్రోణుడిగా భావించి అతన్నే గురువుగా భావించి విలువిద్యను అభ్యసించి అనతి కాలంలోనే ఎంతో అద్భుతమైనటువంటి
విద్యను నేర్చుకున్నాడు. ఒకరోజు అతని యొక్క విద్యా పాఠవాన్ని చూసినటువంటి అర్జునుడు వెంటనే ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి, గురుదేవా, నన్ను మించే విలికాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. కానీ ఏకలవ్యుడు అనేవాడు నన్ను మించిపోతున్నాడు. అతడు మీ శిష్యుడినని చెప్పుకుంటున్నాడు కదా అని తన మనసులో మాటను చెప్పాడు. వెంటనే ద్రోణుడు అర్జునుని తోలుకొని ఏకలవ్యుడి వద్దకు వెళ్ళాడు. ద్రోణుడిని చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నిషాద, నేను గురువునని చెప్పుకోగానే సరికాదు, తగిన గురుదక్షిణ కూడా ఇచ్చుకోవాలి అన్నాడు. ఏమడిగినా ఇస్తానన్నాడు నిషాద వీరుడైనటువంటి ఏకలవ్యుడు. అతని కుడి చేతి బొటినవేలును కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసి ఇచ్చేశాడు ఏకలవ్యుడు. ఎంతటి త్యాగశీలి, ఎంతటి గొప్ప విలుకాడు ఏకలవ్యుడు. అంతటితో అతగాడి శరసంధాన పటిమ నశించిపోయింది. అది గమనించినటువంటి అర్జునుడు గురుదేవుని వేణుల్లా పొగిడాడు. ఇలా కౌరవ పాండవుల యొక్క విద్యాభ్యాసము కొనసాగింది. మరి తర్వాత ఎపిసోడ్ లోపట వారి లక్ష్యసిద్ధి ఎంతవరకు జరిగింది, వారందరి విద్యా ప్రదర్శనం ఎలా ఉంది అనే అంశాలన్నీ కూడా నా ఛానల్లో మీరు చూడవచ్చు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. నమస్కారం.